భద్రాద్రి జిల్లా భద్రాచలంలో ఐటీడీఏ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ ప్రముఖుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఐటీడీఏ పీఓబీ రాహుల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించి ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఏజెన్సీలో ఈ సంవత్సరం చేసిన విద్య, వైద్యం, వ్యవసాయం, ఇరిగేషన్ శాఖల అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ తన సందేశాన్ని అందించారు. ఐటీడీఏ విద్యార్థులు ప్రదర్శించిన స్వాతంత్ర దినోత్సవ పాటలకు, నృత్యాలకు తిలకించారు. అనంతరం పలు క్రీడా అంశాలు, శాఖ విభాగాల్లో పనిచేసిన ఉత్తమ ఉద్యోగులకు సర్టిఫికేట్లు, మెమెంటోలు అందజేశారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. అలాగే స్వేచ్ఛకై తిరుగుబాటు చేసిన త్యాగదనులు అల్లూరి సీతారామరాజు, కుమరం భీం వంటి వారిని మనం ఆదర్శప్రాయంగా తీసుకోవాలని కోరుకుంటూ దేశభక్తులందరికీ జోహార్లు అర్పించుతున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలతో జీవిస్తున్న గిరిజనులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఆశయంతో విద్య, వైద్యం, ఇంజనీరింగ్, వ్యవసాయం, మౌలిక వసతుల కల్పన, సాగునీరు, తాగునీరు, స్వయం ఉపాధి తదితర రంగాలలో సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసిన ప్రక్రియలో నాకు ఐటీడీఏ పీఓగా అవకాశం కలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. గిరిజన విద్య మరియు సంక్షేమంలో మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందు ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు 50, గిరిజన వసతి గృహాలు 14, కళాశాల వసతి గృహాలు 22 మరియు గిరిజన ప్రాథమిక పాఠశాలలు 219, మొత్తం 305 విద్యా సంస్థలలో 22,496 మంది విద్యార్థులు విద్యను అభ్యసించుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అవసరమగు నోటు పుస్తకాలు, రికార్డ్ బుక్స్, గ్రాఫ్ బుక్స్, బెడ్షీట్స్, కార్పెట్స్, దుస్తువులు, షూస్, స్లిప్పర్స్, నైట్ డ్రెస్సులు మొదలైనవి సరఫరా చేయడం జరిగినది. ఇందులో భాగంగా 12 ఆశ్రమ పాఠశాలలు మరియు 5 సంక్షేమ వసతి గృహాలు